బెడ్రూమ్ ఇల్లు ఎట్లా కట్టినాం ఇవన్నీ చెప్పి ఓట్లు అడుగుతున్నాం 42 ఫ్లైఓవర్లు ఐటీ పరిశ్రమ ఎట్లా పెంచినాం తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం ఎట్లా మార్చినాం తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రం ఎట్లా మార్చినాం తెలంగాణలో సంపద ఎట్లా పెరిగింది ఒక్కొక్క ప్లాట్ విలువ ఎట్లా పెరిగింది ఒక్కొక్క జమీన్ విలువ ఎట్లా పెరిగింది ఇవన్నీ చెప్పి ఓట్లు అడుగుతున్నది బీఆర్ఎస్ నువ్వేం చేస్తున్నావయ్యా ఏమంటున్నాడు మొన్న మీ కాడికొచ్చి మీరు నాకు ఓటేయకపోతే రేషన్ కార్డులు రద్దు చేస్తా నువ్వు నాకు ఓటేయకపోతే తెల్ల సన్న బియ్యం రద్దు చేస్తా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని వెంగళరావు నగర్ డివిజన్ నుంచి అడుగుతున్నా నీ అయ్య సొమ్మ నీ అత్త సొమ్మ ఎవడి సొమ్ము రద్దు చేస్తందుకు గల్లాబట్టి మీరు మాగంటి సునీతమ్మని గెలిపియండి అసెంబ్లీలో గల్లాబట్టి నిలదీసి మీది మీకు ఇప్పించే బాధ్యత మాది ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేవాడు ప్రజల సొమ్ముకు ధర్మకర్త తప్ప అదేమైనా అత్త సొమ్ము కాదు అబ్బ సొమ్ము కాదు ఒక్కసారి ఆయన తిర్రిమొర్రి మాటలు ఒక్కసారి మీరు వినాలా ఎంత గమ్మత్ ముఖ్యమంత్రి మనకున్నాడో ఈ దెబ్బకు మీకు అర్థమవుతుంది ఆ వీడియో పెట్టమ్మా లేదా ఉన్నదా సరే ఒక్క మాట మీకు చెప్పాలా జర రాగురా భయ్ నీ దండం పెడతా జర రాగు నీకు దండం పెడతావు నేను ఈడ మొత్తుకొని నువ్వు ఆడ మొత్తుకుంటే ఎవరికి అర్థమవుతుంది నువ్వు ఇంకొక మాట మీరు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి మొన్న ఇడికి వచ్చిండు వెంగళరావు నగర్ డివిజన్కు వచ్చి ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడిండు పెద్ద మాటలు మాట్లాడిండు ఎన్టీ రామారావు గారి మీద ఎన్నడూ లేనంత వగల ప్రేమ కురిపించిండు ఎన్టీ రామారావు గారంటే మనందరికీ అభిమానమే మంచి నాయకుడు గొప్ప నాయకుడు బ్రహ్మాండమైన ఎందుకంటే చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా ఇళ్ళల్లో కృష్ణుడు రాముడు ఫోటోలు అంటే ఎన్టీ రామారావు ఫోటోలే ఉండేది ఒక గంత గొప్ప నాయకుడు ఆయన మీద రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ లేని ప్రేమ పొంగుతున్నది అసలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది ఎవరి ఖిలాఫ్ కాంగ్రెస్ పార్టీ ఖిలాఫ్ పెట్టిండు కాంగ్రెస్ పార్టీని ఎన్టీ రామారావు గారు విమర్శించినంతగా బహుశా భారతదేశంలో ఎవరు విమర్శించలే ఓట్ల కోసం ఇవాళ ఎన్టీ రామారావు గారి మీద ఎక్కడ లేని ప్రేమ వచ్చింది రేవంత్ రెడ్డి గారికి పెద్ద మాటలు చెప్తున్నాడు నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా నీకు నిజంగా ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉందా ఓట్ల కోసం తప్ప 2 ఏళ్ళు ఎన్టీ రామారావు ఎందుకో యాదికి రాలేదు ఎన్టీ రామారావు గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏందో తెలుసా మీకు 2004లో అప్పటిదాకా శంషాబాద్ విమానాశ్రయం పేరు ఎన్టీఆర్ విమానాశ్రయం అని ఉండే కాంగ్రెస్ రాగానే ఎన్టీఆర్ పేరు రద్దు చేసిన మాట వాస్తవం కాదా ఎన్టీఆర్ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కాదా రేవంత్ రెడ్డి అసలు నీకు తెలుసా ఎన్టీఆర్ భజన రైట్ బంటియా మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వాళ్ళ మీరు ఇంతమంది ఒక్కసారి చెప్తే అర్థం కాలేదు సారీ మా తమ్ముడు బంటికి అట్లాగే మా కిషన్ అన్నకు పేరున నేను ఎవలో పేర్లు చెప్పలేదో అరే మీకు దండం పెడితే ఆగురిరా ఆగురి మన ఆగన్నకు రైట్ ఇక లొల్లి పెట్టుకోరు కొద్దిసేపు లొల్లి పెట్టుకో పేరున అందరికీ నమస్కారం నాకు మీ లొల్లి చూస్తుంటే మీ జోష్ చూస్తుంటే గెలిచిపోయిన మెజారిటీ ఒక్కటే తేలాలన్నది నడిపిస్తా ఉన్నది నిజమేనా గెలుసుడు పక్కానా 11 తారీఖు నాడు గెలుసుడు పక్కానా 100% చాలా సంతోషం ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు మా మిత్రులు కారులో ఉన్న నాతో పాటు ఉన్న గౌరవ నాయకులు నాకు మా తలసాని సాయి కిరణ్ గారు ఒక వీడియో చూపెట్టిండు ఏంది అంటే ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిండంట ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళు అడిగినరు మరి సార్ నువ్వు జుబ్లీల్స్ ఓడిపోతే ప్రజలు నీ ఖిలాఫ్ ఉన్నట్టు ఒప్పుకుంటావా ప్రజలు మరి ఇది రెఫరెండంగా ఒప్పుకుంటావా అని అడిగినరంట అడుగుతా ఆయన ముందే చేతులు ఎత్తేసిండు గట్లెట్లయితుంది జుబ్లీల్స్ ఓడిపోతే ఏమవుతుంది ఏం కాదు ఇక నేను ఒప్పుకోను ఏమైనా చిన్న మార్పులుంటే చేసుకుంటా అని చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డికి కూడా తెలిసిపోయింది పక్కాగా 14 తారీఖు నాడు ఇక్కడ ఎగరబోయేది గులాబీ జెండా అనే మాట రేవంత్ రెడ్డి కూడా తెలిసిపోయిందా పక్కానా గది జరిగింది ఇక్కడికి వచ్చేటప్పుడే చూసిన అర్థమైపోయింది అందరికీ దయచేసి మిత్రులందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తా